మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్, తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ కోసం మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ విడుదలైంది. దాని మీద వీడియో కూడా చేశాను, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనకు వెరీ క్లియర్గా ఎంత ఫీజు అవుతుంది, టోటల్ ఎంత ఖర్చు వస్తుంది, ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి అనేది ఒక జియో అనేది వచ్చింది. దాని గురించి వెరీ కాలేజ్ వైజ్గా ప్రతి కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా B&Cకి ఎంత ఫీజు కట్టాలి. అయితే మనకు 4.5 years తీసుకోవాలని వెరీ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. ఓకేనా, 4.5 years, లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ అనమాట. వాళ్ళే మన కాలేజ్ వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్గా స్టూడెంట్కి 4.5 yearsకి మాత్రమే ఫీజు తీసుకోవాలి. ఒక క్లియర్ ఐడియా కోసం అని చెప్పేసి కాలేజ్ వైజ్గా ఎంత ఫీజు అవుతుందో నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడ ఎలా చూసుకోవాలి, మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను. 4.5 year ఫీజుని ఎలా కట్టమని చెప్తున్నారు అని అంటే 4 yearsది ఒకటి, లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కాదు కదా, 6 months కదా, హాఫ్ ఇయర్ అలా స్ప్లిట్ చేశారనమాట ఫీజు కట్టడము. కాలేజ్ వైజ్ ఎలా ఇచ్చారు, ఎలా చూసుకోవాలో నేను చెప్తాను చూడండి. మీరు గూగుల్లో ఒక్క నిమిషం, మీరు మన గూగుల్లో TAFRC అని క్లిక్ చేయండి, మనకు క్లియర్గా వస్తుంది. TAFRC ఫీ స్ట్రక్చర్ 2026, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులారిటీ కమిటీ, TAFRC. మీరే చూసుకోవచ్చు ఇప్పుడు గూగుల్లో క్లియర్గా ఫీ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలంగాణ గవర్నమెంట్ అని ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇది కాళోజీ నారాయణరావు లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, మీకు క్లియర్గా వస్తుంది. ఇది ఎప్పుడు ఇచ్చారు చూడండి, 14th August రోజు, 14th August 2026. ఓకేనా. 2 ద సెక్రటరీ కరస్పాండెంట్ ప్రైవేట్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, TAFRC క్లారిఫికేషన్ ఆన్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఫర్ MBBS కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ప్రైవేట్ మైనారిటీ నాన్ మైనారిటీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ 2021-23. మీకు 23 కదా సార్, ఓల్డ్ది కాదు. ఇప్పుడు 23 to 26, 26, 29 సేమ్ అప్లికబుల్ అనమాట. దాని గురించి ఇక్కడ జియోస్ క్లియర్గా ఎలా ఇచ్చామని చెప్పేసి వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, దీన్ని మీకు డైరెక్ట్గా ఎంత ఫీజో అది చెప్తాను, మీకు కింద క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ దేర్ ఐఎమ్ హియర్ బై డైరెక్టెడ్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్ దట్ ద ఫిక్స్డ్ షెల్ బీ కలెక్టెడ్ ఫర్ 4.5 years ఓన్లీ. ఫీజ్ 4.5 yearsకి మాత్రమే తీసుకోవాలి. సార్ ఇప్పుడు నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ 5 years కట్టారు కదంటే అది కూడా రిఫండ్ వస్తుంది. క్లియర్గా జియోస్ వచ్చిన చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఓకేనా, సో 4.5 yearsకి మాత్రమే ఫీజు తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఏ కాలేజ్ ఫర్ విచ్ ఫీజ్ 14,50,000 ఉందనుకోండి, ఈజ్ ఫిక్స్డ్. టోటల్ ఫీ కమ్స్ టు ఎంత అవుతుంది, మొత్తం కలిపి 65,25,000 అవుతుంది. 65,25,000 అవుతుంది 4.5 yearsకి, విచ్ కెన్ బీ కలెక్టెడ్ ఇన్ 9 semesters కదా. మొత్తం 4.5 సంవత్సరాలు అంటే 9 సెమిస్టర్లు, సంవత్సరానికి 2 సెమిస్టర్లు కదా. 4.5 సంవత్సరాలు అంటే 9 సెమిస్టర్లు, అంటే 4.5 years డ్యూరేషన్ కదా. స్టూడెంట్ హ్యాస్ టు పే 14,50,000 ఫర్ ఫస్ట్ 4 years కట్టాలి. 14,50,000 4 years కట్టాలి. తర్వాత 7,25,000 లాస్ట్ సెమిస్టర్ కట్టాలి. అంటే 6 months ఉంటాయి కదా, అలా అనమాట. సేమ్ ఒకవేళ 14 లక్షలు ఉందనుకోండి, 14 లక్షలు ఉంటే 4 సంవత్సరాలు 14 లక్షలు కట్టాలి. ఆ లాస్ట్ ఇయర్ ఏమో 7 లక్షలు మాత్రమే కట్టాలి, ఎందుకంటే 14లో సగం ఎంత, 7 లక్షలు కదా, అలా అనమాట. మొత్తం 63 లక్షలు అవుతుంది కదా. ఇలా ఒకవేళ 13,90,000 ఉందనుకుంటే ఫస్ట్ 4 years ఎలా కట్టాలి, 13,90,000 కట్టాలి. ఓకేనా, 13,90,000 కట్టాలి ఇయర్కి. లాస్ట్ ఇయర్ ఏం చేయాలి, లాస్ట్ 6 monthsకి 6,95,000 మాత్రమే కట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లక్షల అమౌంట్. ఓకేనా, మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీ పేరెంట్స్ కట్టి ఎవరు అడగకుంటే కాలేజ్ వాళ్ళు ఈజీగా డబ్బులు తీసేసుకుంటారు. మీరు ఈయనగా క్వశ్చన్ చేసి మీరు అవేర్నెస్ తోటి ఉండి ఒక పాయింట్ రైజ్ చేస్తే మీ జోలికే రారు అసలు. ఓకేనా, ఇంకా ఇంతమందికి ఇప్పుడంటే చాలా రూల్స్ వచ్చినాయి. నీట్ పేరెంట్ అసోసియేషన్ చాలామంది పోరాడుతున్నారు. గ్రేట్ ఎఫర్ట్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అందరికీ. ఇందులో దీనికి ఈ స్ట్రక్చర్ని ఇంత అఫీషియల్గా తీసుకొచ్చిన పేరెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. చాలా కష్టపడుతున్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, నో డౌట్. సో ఇది ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇంతమందికి ఎలా అంటే
కాలేజ్ వాళ్ళు ఇంత ఫీజు కట్టిందంటే పేరెంట్స్కి ఏం అవేర్నెస్ లేదేం లేదు, మొత్తం కట్టేసేదే. అలా కట్టి వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు రియలైజ్ అవుతారు. ఫీజు ఎక్కువ కట్టిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అవేర్నెస్ తోటి ఉంటే ఎక్కువ డబ్బులు కట్టకుండా ఉంటాం మనం. ఒక్క క్వశ్చన్ చేసేసి అలా అదేంటి 4 ఇయర్స్కి ఇంత అవుతుంది, 6 మంత్స్కి ఇంత అవుతుంది కదా, ట్యూషన్ ఫీజు ఇంతే కట్టాలి కదా అని ఒక్క క్వశ్చన్ అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అయినా బలవంతంగా వసూలు చేస్తే అడిగితే మాత్రం మీరు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ చేసినా కాల్ చేసినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 13 lakhs ఉందంటే సేమ్ అదే ఏమంటారు 4 years 13 lakhs కట్టాలి, లాస్ట్ సెమిస్టర్కి దాంట్లో హాఫ్ కట్టాలి. సో ఇక్కడ కాలేజ్ ఫీజు గురించి ఇచ్చారు క్లియర్గా. ఓకేనా. సేమ్ ఆ ఫీ స్ట్రక్చర్ గురించి ఇచ్చారు. అయితే మీకు ఇక్కడ ఇందులో 2 కనిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే స్టేట్మెంట్ షోయింగ్ ద ఫీ పర్టికులర్స్ ఆఫ్ ది ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ 2021-23 అని ఒక లిస్ట్ ఇచ్చారు కేటగిరీ బీసీ. ఇంకొకటేమో ఇక్కడ 23 to 26 అని ఇచ్చారు. ఇది చూసుకోండి. స్టేట్మెంట్ షోయింగ్ ద ఫీజ్ పర్టికులర్స్ ఆఫ్ ది ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ 2023 to 26 ఇదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ కన్వీనర్ కోటా కూడా డిసైడ్ అయిపోయింది. ఇది కంటిన్యూ అవుతుంది కేటగిరీ బి అండ్ సికి. చూడండి మీకు ఓవరాల్గా ఎలా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ టోటల్ ఎంత వస్తుంది అంటే 58,50,000 వస్తుంది. ఇంత ఖర్చు మీరు బేర్ చేయగలమంటేనే మీరు డిసైడ్ అవ్వండి. ట్యూషన్ ఫీజు ఒక్క ఇయర్కి ఎంత 13 లక్షలు, లాస్ట్ సెమిస్టర్కి ఎంత 6,50,000 అలా అనమాట. 13 లక్షల సగం ఎంత 6,50,000 కదా. కేటగిరీ సి అంటే దీనికి డబల్ వేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి 2 times అప్ టు 2 times అని ఇచ్చారు. అంత 2 times అయ్యి కేటగిరీ సికి. ఇంత అమౌంట్ మీరు బేర్ చేయగలం పే చేయగలం అనుకుంటేనే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతేగాని ఆస్తులు మీ ప్రాపర్టీని తీసేసి అప్పు చేసి మాత్రం ఆ ఊబిలో పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కొద్దిమంది పేరెంట్ అయితే ఏమని చెప్తున్నాడు అంటే సార్ ఫ్యూచర్లో మంచి సంబంధాలు రావాలంటే కూడా ఎంబీబీఎస్ ఉండాలి కదా, అందుకని నేను మేనేజ్మెంట్ కోటా కోసం నేను అప్పు చేస్తా అని అంటున్నారు. ఫైనల్గా అది కరెక్టా కాదా మీరే ఆలోచించుకోండి మై డియర్ పేరెంట్స్. స్టూడెంట్స్ మీరు కూడా చెప్పండి క్లియర్గా. ఇంత డబ్బులతో ఇంత కష్టపడి ఇంత ప్రాపర్టీని తీసేసి నేను ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వను, మీ సిచ్యువేషన్స్ తెలుస్తాయి కదా, అలా ఆలోచించే డిసైడ్ అవ్వండి. ఓకేనా. అంత వెల్ సెటిల్డ్ ఫినాన్షియల్గా స్టేబుల్ ఉంటే అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్. కానీ ఇంత అమౌంట్ ఖర్చు చేసి అయితే ఓన్లీ ఏదో సింపుల్గా ఒక సిల్లీ రీజన్ మా రిలేటివ్స్ చెప్పుకోవాలి సంబంధాలు బాగా వస్తాయి అనే దాన్ని సింపుల్ రీజన్ చెప్పేసి ఇంత ప్రాపర్టీని ఇంత అమౌంట్ ఆ ఊబిలో పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా చాలామంది పేరెంట్స్ షేర్ చేసుకున్నారు, మేము ఆ టైంలో 2 years అయిపోయింది, ఇప్పుడు మేము 3rd year నుంచి మేము ఫీజు కట్టలేకపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఆలోచించి డిసైడ్ అవ్వండి. మీ లిమిట్లో ఉంటే మీ ఇష్టం, లిమిట్లో లేదు అంటే మాత్రం డిసిషన్ తీసుకోకండి. బాగా కష్టపడితే ఫార్మ్ డి చేసినా సెటిల్ అవ్వచ్చు, బీ ఫార్మసీ చేసినా సెటిల్ అవ్వచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆలోచించుకోండి. ఫ్యూచర్లో వాళ్ళు బాగా కష్టపడి హాస్పిటల్ పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోనికి ఛాన్స్ వస్తుందేమో, కానీ ఎంబీబీఎస్ ఊబీలో మాత్రం పడకండి. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టోటల్ 51,97,500 మొత్తం ఖర్చు. ఓకే 4 years ప్లస్ సెమిస్టర్ చూడండి అప్ టు 2 times కేటగిరీ సి అయితే. అయాన్ ఇన్స్టిట్యూషన్ ఏమో 54 లక్షలు, భాస్కర్ మెడికల్ కాలేజ్ ఏమో 51,97,500, చెల్మేడ కాలేజ్ 58,50,000, సిఎంఆర్ ఏమో 51,97,500, డెకాన్ ఏమో 62,55,000, పట్నం మహేందర్ రెడ్డి ఏమో 51,97,500, విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ 54 లక్షలు, ఫాదర్ కొలంబో వచ్చేసి 51,97,500, కామినేని అకాడమీ 58,50,000, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 58,50,000, మహావీర్ ఇన్స్టిట్యూట్ 51,97,500, మహేశ్వర మెడికల్ కాలేజ్ 51,97,500, మమతా అకాడమీ 54 లక్షలు అండ్ మమతా మెడికల్ కాలేజ్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. మమతా మెడికల్ కాలేజ్ ఒకటి ఖమ్మంలో ఉంటుంది, ఒకటి హైదరాబాద్లో. మమతా మెడికల్ కాలేజ్ 54 లక్షలు, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 54 లక్షలు, ఎంఎన్ఆర్ కాలేజ్ 58,50,000, నోవా ఇన్స్టిట్యూట్ 51,97,500. ఓకే మొత్తం 11,55,000 ఉంటుంది ఒక ఇయర్కి. హాఫ్ ఇయర్కి ఏమో 5,77,500. ఓకే ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏమో 51 లక్షల, ప్రతిమా ఇన్స్టిట్యూషన్ 54 లక్షలు అవుతుంది. ఓకేనా ఇయర్కి 12 లక్షలు, హాఫ్ ఈ సెమిస్టర్కి 6 లక్షలు చూసుకోండి. ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏమో 51,90,500 మొత్తం ఖర్చు. ఇది మొత్తం ఖర్చు అనమాట. ఓకేనా ఇదేమో ఎవ్రీ ఇయర్ కట్టాలి 4 సంవత్సరాలు, ఇదేమో 6 months లాస్ట్ సెమిస్టర్కి, అదేమో కేటగిరీసీ 2 times అవుతుంది. నెక్స్ట్ ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ 54 లక్షలు,
ఇయర్కి 12 లక్షలు, హాఫ్ ఇయర్కి 6 lakhs. నెక్స్ట్ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏమి 54 లక్షలు, సురభి ఇన్స్టిట్యూట్ 51,97,500, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ 56,25,000, టీఆర్ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 51,97,500. సో ఇలా మనకు ఫీ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఇది క్లియర్గా, ఇది మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇదేమో టోటల్ ఫీజు, ఇదేమో ఎవ్రీ ఇయర్ ఇంత కట్టాలి, ఇదేమో ఇది ట్యూషన్, ఇదేమో 6 months లాస్ట్ సెమిస్టర్, ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు. సార్ ఇంతే అవుతుంది అంటే కుదరదు, మళ్ళీ మీరు హాస్టల్లో పెడితే హాస్టల్ ఖర్చు సపరేట్, తర్వాత బుక్స్, ఓకేనా, మళ్ళీ కాలేజ్ వాళ్ళు డెవలప్మెంట్ ఫీజు అని, ఆ ఫీజు ఈ ఫీజు అని అంటారు. సో ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు, ఇది మస్ట్ కట్టాల్సింది అంటారు, ఖచ్చితంగా కట్టాలంటారు, ఓకేనా. సో దీంతోపాటు ఇంకా ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎవ్రీ ఇయర్, ఒకసారి అది ఆలోచించుకోండి, ఓకేనా. ఎక్స్ట్రా ఇంకా నాకు తెలిసి ఒక 2-3 lakhs యాడ్ చేసి పెట్టుకోండి ఎవ్రీ ఇయర్, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది కేటగిరీ సి, ఓకేనా. సో ఈ పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కోటా గురించి ఆలోచించి డిసైడ్ అవ్వండి. అంతేగాని 1-2 years ఏదో ఎంబీబీఎస్లో జాయిన్ చేద్దామని చెప్పేసి తర్వాత 2 years మీరు 5.5 years ఎలా 4.5 years లాస్ట్ 1 year ఖర్చులు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అంత బేర్ చేయగలమా లేదా అని డిసైడ్ అయ్యి 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి. అంతేగాని ఆ ఊబిలో పడకండి. ఆ మేనేజ్మెంట్ కొద్దిమంది పేరెంట్స్ వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇంకొకటి కొద్దిమంది ఏమంటున్నారు అంటే, సార్ నేను ఇందులో సీట్ వచ్చింది, కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది, ఇది నేను క్యాన్సిల్ చేసుకుంటే నా డబ్బులు నాకు వస్తాయంటే ఈ ట్యూషన్ ఫీజు వస్తుంది, ఈ అమౌంట్ ఉంటుంది కదా ఇది వస్తుంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అని అలాట్మెంట్ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది కదా అవి అయితే రిటర్న్ రావు, ఓకేనా. అది 12,000 అది రిటర్న్ రాదు, 40,000 70,000 అని ఉంటుంది కదా అది రిటర్న్ రాదు. చూడండి ఇవి వస్తాయి, ఓకేనా. ఇవి ట్యూషన్ ఫీజు అయితే మీకు రిటర్న్ వస్తుంది క్యాన్సిల్ చేసుకుంటే ఇన్ టైం లోపల. ఒకసారి ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.